Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many maths classes? 109 maths classes we completed. Now we are at what? 110th maths class, and maths concept number is 44. That is time, speed, and distance. ఇందులో కూడా మనం 10 models we completed. Now we are at what? 11th model. Now see this 11th model. A bullet is fired at a distance of 6.64 kilometers away from Ravi, and he heard the sound after 20 seconds later. Find the speed of sound. ఏమైందట? ఇక్కడ ఒక బుల్లెట్ ఉందంట, ఇక్కడ ఒకటి ఏముంది, గన్ ఉంది. ఈ గన్ నుంచి ఏం చేశారు? ఒక బుల్లెట్ని ఫైర్ చేసినారు. ఫైర్ చేస్తే రవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 6.64 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఉంటే వాడికి ఇక్కడ బుల్లెట్ పేల్చిన సౌండ్ ఎన్ని సెకండ్లలో వినబడ్డది? 20 సెకండ్స్లో వినబడ్డది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 సెకండ్స్లో ఏమైంది? వానికి ట్రావెల్ చేసింది. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 6.64 కిలోమీటర్స్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20 సెకండ్స్. Then speed is equal to what we know? Distance by speed is equal to what? Distance by time. Distance is how much? 6.64 divided by time is how much? 20 seconds. So how much we will get? 2 3 ja 2 3 ja 2 2 ja by 10. 3.32 by 10 అంటే 0.332 kilometers speed కదా. So 0.332 watt kilometers per hour. Speed is equal to what? 0.332 kilometers per hour speed. అంతేనా? Find the speed of sound. So ఇది kilometers per hour ఉన్నది. Kilometers per hour ఉన్నది. Now I want to convert into meters per second. 0.332 into 5/18. కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లో కనుక మనం మారిస్తే ఎంత అవుతుంది? అది ఎంత అవుతుంది? మల్టిప్లై విత్ వాట్? 5/8. ఇక్కడ మనకు ఇదంతా దానికంటే ఇక్కడనే మారిస్తే ఈజీ అయిపోద్ది కదా. 6.64 కిలోమీటర్స్ అంటే వి విల్ గెట్ వాట్? 664 ఇంటూ 1000. 6.64 ఇంటూ 1000 మీటర్స్. ఇది ఇక్కడ ఈజీ అవుతుంది ఇక్కడ దానికంటే. So that's why 6640 meters. So ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి నేను? 6640 divided by time is what? 20 is given. 0 0 cancel. 2 3 ja 2 3 ja 2 2 ja. It is a simple thing. So 332 what? ఇది సెకండ్స్లో ఉంది, మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది సెకండ్స్లో ఉంది కదా. సో కాబట్టి ఇది మీటర్స్లో ఉంటేనే మీటర్స్ పర్ సెకండ్స్లో వస్తుంది. సో 332 meters per second. 332 meters per second. The speed of the sound is how much? 332 meters per second. 332 meters per second స్పీడ్ తోటి అది ట్రావెల్ చేస్తుందని మనము గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు కాబట్టి స్పీడ్ ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చును. ఓకేనా? కాపీ చేసుకోండి. Now see the second problem, that is the 12th model. A train starts on Monday at 5 p.m. and reaches the other city. అంటే ఒక సిటీలో 5 p.m.కి స్టార్ట్ అయింది, ఇంకొక సిటీ ఆన్ వెన్స్డే 5 p.m. వెన్స్డే 5 p.m. రోజు రీచ్ అయింది. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సిటీస్ ఈజ్ 1440 కిలోమీటర్స్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వీటి మధ్య టైం ఎంతనో చూడండి. సో ఎక్కడ స్టార్ట్ అయింది? అది మండే 5 p.m. నాడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఎప్పుడు రీచ్ అయింది? వెడ్నెస్డే సేమ్ 5 p.m.కు రీచ్ అయింది. అంటే మండే నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ట్యూస్డే 5 p.m.
సో మండే టు ట్యూస్డే 5 pm ఎంత 24 hours. ట్యూస్డే 5 pm నుంచి వెన్స్డే 5 pm ఎంత 24 hours. ఓకేనా. సో టోటల్ టైమ్ ఈజ్ హౌ మచ్? టోటల్ టైమ్ ఈజ్ వాట్ 48 hours. టోటల్ టైమ్ ఎంత 48 hours. టోటల్ టైమ్ 48 hours we got. And distance is equal to what? 1440 kilometers. Distance ఇంత వచ్చింది 1440 kilometers వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మనకు? స్పీడ్ కావాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 1440 డివైడెడ్ బై 48. దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. సో 1440ని 48తో డివైడ్ చేయండి. సో 48 4 3 జా చూసుకోండి. 48 3 జా 3 8 జా 24 2 3 4 జా 12 12 plus 2 14 144. 48 to 3 ja 144. So now 0. 48 zeros 0. So that's why how much we will get? 30 we will get. So speed is equal to what? 30 kilometers per hour. Speed is how much? 30 kilometers per hour speed తోటి అది ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులోపల ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి అని అంటే టైంని ఫైండ్ అవుట్ చేయడమే ఇంపార్టెంట్ టాస్క్. ఎప్పుడు స్టార్ట్ అయిందట? అది మండే రోజు స్టార్ట్ అయింది. మండే 5 pm స్టార్ట్ అయ్యి వెన్స్డే 5 pmకు రీచ్ అయింది. ఇక్కడ వెన్స్డే 5 pm బదులు 2 pm 3 pm ఎంతనో ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా ఆ టైం ఎంతనో తీసుకోవాలి. టైం గ్యాప్ ఎంతనో తీసుకోవాలి. ఇది వన్ డే 2 days కాబట్టి 48 hours. డిస్టెన్స్ 1440 kilometers. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకు డిస్టెన్స్ బై టైం వేస్తే మనకు స్పీడ్ వస్తుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 kilometers per hour స్పీడ్ తోటి వెళ్తుంది ట్రైన్. ఓకేనా. రైట్, కాపీ చేసుకోండి ఇది. రెండు ప్రాబ్లమ్స్ ఫస్ట్ కాపీ చేసుకోండి. 13th problem. Ravi runs a distance of 5 meters in 2 seconds. What is his speed in kilometers per hour? కిలోమీటర్స్ పర్ హవర్లో స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత? 5 meters డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఎంత? 2 seconds. And I got what? 5/2 meter per second. 5/2 meter per second. మీటర్ పర్ సెకండ్ని ఎందుకు మార్చాలి? కిలోమీటర్స్ పర్ హవర్లోనికి మార్చాలి. సో టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ హవర్ ఏం చేయాలి? మల్టిప్లై విత్ 18/5. మల్టిప్లై విత్ వాట్? 18/5. సో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది నీకు? 5/2 ఇంటూ 18/5. 5 get cancelled, 2 9 ja. So 9 kmph కిలోమీటర్ పర్ హవర్. 9 kilometers per hour. 9 kilometers per hour అనేది ఏంటిది? ఇది వాడి స్పీడ్ వాడు వాక్ చేసే స్పీడ్ లేదా రన్ చేసే స్పీడ్ ఎంత? 9 kilometers per hour. ఏం లేదు, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే నీకు మీటర్స్ పర్ సెకండ్ వచ్చిన తర్వాత దాన్ని కిలోమీటర్స్ పర్ హవర్కి కన్వర్ట్ చేయడం కోసం ఏం చేస్తావు అని టెస్ట్ చేయడం కోసమే ఈ ప్రాబ్లం. మీటర్స్ పర్ సెకండ్ వచ్చినాక కిలోమీటర్స్ పర్ హవర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? మల్టిప్లై విత్ 18/5. దిస్ ఈజ్ ద వాట్ మెయిన్ కీ పాయింట్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ పాయింట్. సో మల్టిప్లై విత్ 18/5. నెక్స్ట్ ప్రాబ్లమ్ we see a man is walking at 10 kilometers per hour speed. After every 1 kilometer he took rest. Every 1 kilometer he took rest. Rest ఎంత తీసుకుంటారు అనేది కూడా మనకు కావాలి. Took rest 5 minutes rest. Took what? 5 minutes. 5 minutes rest. How much time will he take to cover a distance of 5 kilometers? So for example వాడు ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? 5 kilometers డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 kilometers. స్పీడ్ ఎంత? 10 kilometers per hour. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 10 kilometers per hour. Then what time? Time is equal to what? Speed. Time is equal to distance by speed.
distance by what? Speed. Distance is how much? 5 kilometers. Speed is what? 10 kmph. So that's why 5 1 ja 5 2 ja. So 1 by 2 hour. 1 by 2 hour means what? 1 by 2 into 60 is equal to what? 30 minutes. ఎంత టైం పడుతుంది? 30 మినిట్స్ టైం పడుతుంది. అంటే స్ట్రైట్గా ఎక్కడ ఆగకుండా వెళ్తే 30 మినిట్స్ టైం పడుతుంది. కానీ వాడు 5 మినిట్స్ ప్రతి కిలోమీటర్కి 5 మినిట్స్ ఆగుతున్నాడు. సో దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. 1 2 3 4 5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతాడు? ఇక్కడ 5 మినిట్స్ ఆగుతాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక 5 మినిట్స్ ఆగుతాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక 5 మినిట్స్ ఆగుతాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక 5 మినిట్స్ ఆగుతాడు. సో ఎన్ని మినిట్స్ ఆగుతున్నాడు? టోటల్ వాట్? 20 మినిట్స్ ఆగుతున్నాడు. 5 కిలోమీటర్స్ కదా, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. ఓకేనా? సో 20 మినిట్స్. ఈ టూ రెస్ట్ ఆఫ్ వాట్? 20 మినిట్స్. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ టైం ప్లస్ రెస్టింగ్ టైం. ఎంత రెస్ట్ తీసుకున్నాడు? రెస్టింగ్ టైం. సో యాక్చువల్ టైం ఎంత? 30 మినిట్స్. రెస్టింగ్ టైం ఎంత? 1 2 3 4 4 5 జా 20 మినిట్స్. సో టోటల్ ఎన్ని మినిట్స్ టైం పడుతుందిరా? 50 మినిట్స్ ఆఫ్ టైం. ఈ టూ హౌ మచ్ టైం? 50 మినిట్స్ ఆఫ్ టైం. 50 మినిట్స్ ఆఫ్ టైము పడుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ 5 మినిట్స్ అని పెట్టద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక కూడా 5 మినిట్స్ పెట్టద్దు, మళ్ళీ రెస్ట్ అని పెట్టద్దు. ఎందుకంటే రీచ్ అయిపోయింది వాడు. జనరల్గా ఎన్ని స్టెప్స్ అయితే, ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో, ఎన్ని పార్ట్స్ అయితే అంటే ఎన్ని భాగాలు అయితే చేస్తామో, ఎన్ని భాగాలు చేసిండు? 5 కిలోమీటర్స్ ఉంది కదా, 5 ఈక్వల్ పార్ట్స్ చేసినాం కదా, దానికంటే ఒక పార్ట్ తగ్గించాలి. తగ్గించి మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో అంటే 4 4 5 జా 20. 20 యాడ్ చేసుకుంటే ఏమైనా కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఏంటి? మెయిన్గా మొత్తం ట్రావెల్ చేయడానికి ఎంత డిస్టెన్స్ పడుతుంది, ఆ తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. ఎవ్రీ 5 కిలోమీటర్కి రెస్ట్ తీసుకున్నాడు. సో టోటల్ వాట్? 4 టైమ్స్ రెస్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే 5th టైం ఆల్రెడీ రీచ్ అయిపోతాడు. 4 టైమ్స్ రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి సో 4 5 జా 20 మినిట్స్ వస్తుంది. యాక్చువల్ టైం ఏమో, యాక్చువల్ ట్రావెలింగ్ టైం ఏమో 30 మినిట్స్, రెస్టింగ్ టైం ఏమో 20 మినిట్స్. సో టోటల్ హౌ మచ్ వీ విల్ గెట్? 50 మినిట్స్ ఆఫ్ టైమ్ వీ విల్ గెట్. ఓకేనా? సో this is the what maths class 13 and maths class 1. That means what model 13 and model 14 problems. రెండు కాపీ చేసుకోండి. సో ఇక్కడ 15th మోడల్ ప్రాబ్లం చూడండి. హౌ లాంగ్ విల్ ఏ బాయ్ టేక్ టు రన్ అరౌండ్ 2 టైమ్స్ వచ్చింది అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 10 meters, రన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 kilometers per hour. రన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ వాట్? 10 kilometers per hour. ఏముందట? హౌ లాంగ్ విల్ అంటే టైమ్ ఈజ్ ఆస్క్డ్. అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్, ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఫీల్డ్ సైడ్ ఆఫ్ 10 meters. ఇది 10 meters. ఇక్కడ స్టార్ట్ అయ్యండి ABCD, మళ్ళీ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏం రావాలి? ఏ దగ్గరికి రావాలి? 10 10 10. సో టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 10 + 10 + 10 + 10. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 40 meters. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ 10 kmph, 10 kilometers per hour. సో ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉంది. కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయండి. 10 × 5/80 meters per second. ఓకేనా? సో 2 9 జా 2 5 జా 10. సో 25/9. స్పీడ్ ఎంత వచ్చింది నాకు? 25/9 వచ్చింది. ఇక్కడ ఏం అడిగిందో చూడండి, టైం అడిగినాడు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్? ఎంత డిస్టెన్స్? 40 డివైడ్ బై స్పీడ్ హౌ మచ్? 25/9. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై వాట్? 25/9. 40 డివైడెడ్ బై 25/9 అంటే ఏమవుతుంది? 40 × 9/25. ఓకేనా? 5 5 జా 25, 5 8 జా 40, 8 9s 72 డివైడెడ్ బై 5. 72 డివైడెడ్ బై 5 అంటే ఎంత వస్తుందో చెప్పండి. సో 5 1 జా 5, 22 ఉంటుంది. 5 4 జా 20, సో మళ్ళీ 20, 5 4 జా 20, 14.4. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 14.4 80 seconds. సో ఎంత టైం పడుతుంది? 14.4 seconds. 14.4 seconds of time. How much time he will take?
14.4 seconds of time he will take to what around a what square field. స్క్వేర్ ఫీల్డ్ చుట్టూ అంటే ఏం లేదు, నీకు స్క్వేర్ ఫీల్డ్ చుట్టూ డిస్టెన్స్ ఎంత అవుతుందో తెలిస్తే వచ్చేస్తుంది అంతే. ఈ ప్రాబ్లంలో పెద్ద తికమకలు ఏమీ లేవు. సో కాబట్టి టైం ఎంత పడుతుంది, డిస్టెన్స్ అనేది 40 meters అవుతుంది. ఇది 10, ఇది 10, ఇది 10, ఇది 10. సో దట్ మీన్స్ వాట్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 into a, 4 into 10 is equal to 40 అవుతుంది. స్పీడ్ అనేది 10 km/h అనేది తెలుసు. ఇదేమో మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేస్తే వీ విల్ గెట్ మల్టిప్లై విత్ 5/18, we will get 25/9. Distance, time is equal to distance by speed. So distance 40 divided by 25/9 divided by 25/9 అంటే divided by చేయాలంటే reciprocal multiply of reciprocal. Divided by ఉన్నప్పుడు ఏం చేస్తాం, multiply of reciprocal. So 9/5. So we will get as what 14.4 seconds. Okay na? Now let me stop our class here. So this is the what math class 1110. So math class 1110 class work. సో ఏం చేయాలి, ఇట్లా మనం ఈరోజు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దెన్ మ్యాథ్స్ క్లాస్ 110 వాట్ హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 1110 ఎగ్జామ్. ఓకే, సో ఇందులోపల ఏం చేస్తారు, సో మ్యాథ్స్ క్లాస్ 110 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 110 ఎగ్జామ్. ఈ హోంవర్క్లో ఏం చేస్తాం, ఇందులోపల ఇది నేను 5 మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరేం చేయాలి, యూ హ్యావ్ టు డూ 5 5 25 ప్రాబ్లమ్స్. మీరు 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ కనుక చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ మీద మొత్తం బాగా పట్టు వస్తుంది, గ్రిప్ వస్తుంది. ఇక 110 ఎగ్జామ్కి సంబంధించి 110 ఎగ్జామ్ అంటే 109 వరకు కంటే ముందు అంటే 1110 కంటే ముందు ఉన్న 5 క్లాసెస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అంటే 5 5 25 మోడల్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ 25 మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. యూ విల్ వాట్ ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా, రైట్. ఓకే, ఈ వీటికి ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ ఎగ్జామ్ పేపర్స్ అండ్ homework papers along with solutions and answers. Okay, right. Bye bye. Have a nice day.